మనము వాక్యములోనికి వెళ్ళిపోదామండి. మరి గత వారము అంతియోకియా సంఘం కోసం మనము తెలుసుకున్నాం. ఈ వారము తెస్సలోనిక సంఘం కోసం తెలుసుకుందాం. మొట్టమొదటిగా యెరూషలేము సంఘం కోసం తెలుసుకున్నాం. రెండవది బెరియా సంఘం కోసం తెలుసుకున్నాం. తర్వాత మూడవది అంతియోకియా సంఘం కోసం తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు తెస్సలోనిక సంఘం. తెస్సలోనిక సంఘము ఇది ఎవరు ప్రారంభించారు అని అంటే అపోస్తలుడైన పౌలు ప్రారంభించిన సంఘంగా మనం చూస్తున్నాం. క్రీస్తు పునాది మీద విశ్వాసులను వారి విశ్వాసాన్ని కట్టడానికి అపోస్తలుడైన పౌలు రెండవ మిషనరీ జర్నీలో బెరయా సంఘము మొదటి మిషనరీ జర్నీలో అని మనం చూస్తాం. అంతియోకియా సంఘము మొదటి మిషనరీ జర్నీ అని మనం చూసాము. రెండవ సువార్త దండయాత్ర అపోస్తలుడైన పౌలు ప్రారంభించినప్పుడు మరి తెస్సలోనిక సంఘాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎన్ని మాసాలు ఆయన పరిచర్య చేశాడు అని అంటే కేవలము 3 వారాలు మాత్రమే పరిచర్య చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నెల కూడా కాదండి, 3 వారాలు పరిచర్య చేసి సంఘాన్ని కట్టితే అంత చిన్న పసిపిల్లతో సమానమైన ఈ సంఘము దాని యొక్క విశిష్టత ఈరోజు మనం తెలుసుకుందాం. 3 వారాలు అయ్యింది పుట్టి, అంతే. సో ఈ యొక్క సంఘానికి ఉన్న విశిష్టమైన గుణం ఏంటి అన్నది ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. ఈ తెస్సలోనిక సంఘము మరి అలనాడు రోమా ప్రభుత్వం వారు మరి బహుబలంగా మరి యొక్క గవర్నమెంట్ పరిపాలనలో మాసిదోనియా ప్రాంతంలో ఈ యొక్క తెస్సలోనిక కూడా అదేమి చిన్న పల్లెటూరు కానే కాదు, చాలా పెద్ద సిటీగా మరి ఈ యొక్క బోర్డర్లు వచ్చి వెళ్ళే పోర్టుగా ఆ యొక్క సిటీ మనకి కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క తెస్సలోనిక అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది ఈ యొక్క ప్రాంతానికి అంటే అలనాడు అలెగ్జాండర్ పరిపాలన చేసేటప్పుడు హాఫ్ సిస్టర్ అని అంటారు. తన సహోదరి యొక్క పేరు తెస్సలోనిక. అర్థమవుతుందా? కాబట్టి ఈ తెస్సలోనిక అనే యొక్క ప్రాంతాన్ని మరి అలనాడు గతంలో ఎవరు ఉన్నారు ఆ తెస్సలోనిక ప్రాంతములో అని అంటే గ్రీకు దేవుళ్లను ఆరాధించే మనుషులు అక్కడ ఉన్నారు. అప్పటికి అక్కడ క్రైస్తవులు ఒక్కళ్ళు కూడా లేరు, సువార్త వారికి వినపడలేదు. అంతియోకియా సంఘంలో అయితే ముందలగానే కొంతమంది కురేనీయులు వీళ్ళందరూ వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా అక్కడక్కడ నమూనా కొంచెం మూలాలు ఉన్నాయి. కానీ తెస్సలోనిక ప్రాంతంలో అంతకు ముందులో ఎవరు సువార్త ప్రకటించలా. అయితే అంతకు ముందులో ఉన్నవారు ఆ మనుషులు ఎవరిని ఆరాధించారంటే గ్రీకు దేవుళ్లను వాళ్ళు ఆరాధించేవాళ్ళు. అపోల్లో దేవుడని, జ్యూస్ దేవుడు అని చెప్పి ఇట్లాగా చాలా దేవుళ్ళు వాళ్ళు కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా వేరే ఈజిప్టు, ఐగుప్తు దేశములో ఆరాధించే దేవుళ్ళను కూడా వాళ్ళు ఆరాధించేవారు. ఇంత విశిష్టమైన విగ్రహారాధన అలనాడు ఆ రోజుల్లో వారు మరి చేస్తూ ఉన్న క్రమంలో దేవుడు తిమోతిని, సైలస్ని, అపోస్తలుడైన తిమోతి మరియు శీల ఎవరు వెళ్ళారండి? అపోస్తలుడైన పౌలు గారితో తెస్సలోనికకి ఇద్దరు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? తిమోతి అలాగే శీల. వీళ్ళిద్దరూ కూడా అపోస్తలుడైన పౌలుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఆ యొక్క ప్రాంతంలోనికి వారు అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఉన్న యూదా మతానికి సంబంధించిన మరి సినోగాగ్స్ అంటే మందిరాలలోనికి వెళ్ళి అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రము కోసము మాట్లాడటం ప్రారంభించాడు. ఆమేన్. ధర్మశాస్త్రములో పాత నిబంధన గ్రంథములో ఉన్న ధర్మశాస్త్రం కోసము, అలాగే పాత నిబంధన గ్రంథములో ఉన్న పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల పుస్తకాలలో ఉన్న మెస్సయ్య, వాళ్ళు ప్రవచించిన మెస్సయ్య మన కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు చనిపోయారు కదా, ఆయనే ఈ మెస్సయ్య అంటూ యూదులతో తర్కించటం, వాదించటం, మాట్లాడటం, వారిని ఒప్పింపచేసేది ఎవరి పని అండి? పరిశుద్ధాత్మ దేవుని పని. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ బలంగా కార్యము చేయడం ప్రారంభించాడు. బలమైన కార్యము. ఒక్కొక్కరు హృదయాల్లో వాక్యము చొచ్చుకుపోయి, అవును అలనాడు ఈ రోజు అపోస్తలుడైన పౌలు ప్రసంగించే ఈ ప్రసంగములో అలనాడు
ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఈయనలో యేసులో నజరేయుడైన యేసులో నెరవేరుతున్నాయి అని చాలా మంది కూడా కన్విన్స్ అయ్యి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం ప్రారంభించారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి సొంత రక్షకునిగా అంగీకరించడం ప్రారంభించారో ఈ 3 వారాల్లోనే అద్భుతమైన సంఘము పైకి లేవనెత్తబడింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ విశ్వాసులు మరి ఇక్కడ 3 వారాలు వారు ప్రసంగం చేసి సంఘాన్ని స్థాపించి అందరిని బలపరిచి అక్కడ సంఘ పెద్దలను లేవనెత్తి మరి ఇంకో ప్రాంతానికి వాళ్ళు అక్కడి నుంచి మరి ఎంతో శోధన వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అక్కడి నుంచి వారు తరమబడుతున్నప్పుడు తెస్సలోనికా నుంచి తరమబడుతున్న తర్వాతే వారు బెరయా సంఘానికి పారిపోతున్నట్లు మనము చూడగలం. అర్థమవుతుందా మీకు? అక్కడ రాళ్ళు పెట్టి ఆ రోజు మరి వీళ్ళని చంపాలి, అదేంటి భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చారు అని చెప్పి వారిని ఏం చేశారంటే వారిని చంపను ఉద్దేశించినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళని చేర్చుకుని ఆ రాత్రికి రాత్రి వారు 3 కూడా పంపించడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే వీరి నాయకులుగా వీరి సేవకులుగా ఉన్న వీరిని తరిమేసినప్పుడు అక్కడ విశ్వాసులు బలహీన పడలేదు. అయ్యో మా దగ్గరకు 3 వారాలే కదా వచ్చి 3 వారాల మధ్యలో వచ్చి వాక్యాన్ని బోధించి వాళ్ళే భయపడి తరమబడి రాళ్లతో కొట్టబడి ఆ యొక్క మరణానికి అప్పగింపబడుటకు వారు భయపడి వారు పారిపోయారు కదా. కాబట్టి ఈ విశ్వాసం మమ్మల్ని బ్రతికిస్తుందా, ఈ విశ్వాసం మమ్మల్ని లేవనెత్తదా అనే క్వశ్చన్ లేకుండా వారు నమ్మిన వాక్యాన్ని చేత పట్టుకున్న అద్భుతమైన సంఘమే తెస్సలోనికా సంఘము. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు విశ్వాసులారా, మీతో ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు నేను మీకు మరుగై ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు మరుగై ఉండొచ్చు, కానీ మీరు చేత పట్టుకున్న వాక్యాన్ని మాత్రము మీరు వదలకూడదు. ఆమేన్. ఎందుకంటే తెస్సలోనికా సంఘము వారు విన్న వాక్యాన్ని హృదయములో నమ్మింది, విశ్వసించింది. ఆ తర్వాత సేవకులు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా వారు వాక్యాన్ని విడవలేదు, చేత పట్టుకొని విశ్వాసముతో నిలబడినట్లు మనం చూస్తున్నాం. ఆమేన్. చూద్దాం అపోస్తల కార్యములో మరి తెస్సలోనికా సంఘం ఎలా స్థాపించబడింది. మరి లూకా గారు అపోస్తల కార్యములు రాస్తూ ఉన్నారు. ఆయన ఏమి రాశారు ఈ సంఘం కోసం చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు మనం చదువుదాం. వారు అంఫిపోలి అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకుని పౌలుతోనూ శీలతోనూ కలుసుకునిరి. చాలండి. చూడండి, పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళారు? సమాజ మందిరములోనికి వెళ్ళారు. అక్కడ ఎవరు ఉంటారు? యూదులు ఉంటారు. సమాజ మందిరము వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తనియు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, మెస్సయ్య. ఆమేన్. నేను ప్రకటించుచున్న మృతులలో నుంచి తిరిగి లేచిన ఈ యేసుక్రీస్తు ప్రభువారే క్రీస్తని, మెస్సయాని లేఖనములో నుండి దుష్టాంతములను చూపించి, ఆమేన్, కట్టు కథల్లో నుంచి, లేకపోతే పొడుపు కథల్లో నుంచి, లేకపోతే కల్పించిన వ్యర్థమైన కల్పితమైన మాటల్లో నుండి, లేకపోతే తన జీవిత సాక్ష్యములో నుండి చూపించట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని దుష్టాంతములుగా పాత నిబంధన గ్రంథము లేఖనాలలో నుంచి కొన్ని వాక్యాలను మరి చూపిస్తూ ఉన్నారు.
చూడండి, మనకి ఏమైనా అనుమానాలు వచ్చినప్పుడు వీళ్ళు ప్రవచించేది నిజమా కాదా, వీళ్ళు భాషలు మాట్లాడేది నిజమా కాదా, లేకపోతే వీళ్ళు దర్శనం చెప్తున్నారు, ఈ దర్శనము నిజమా కాదా, ఇలాగా అనేక లేదా వీళ్ళు బోధిస్తున్నారు, ఇది నిజమా కాదా అనేది మీరు ఎక్కడ చూస్తారు అనంటే లేఖనాలకు ఆధారంగా ఉండాలి. ఆమేన్. లేఖనాలకు ఆధారంగా ఉండాలంటే మొట్టమొదటిగా విశ్వాసులమైన మనం ఏం చేయాలట, లేఖనాలను చదివిన వారుగా ఉండాలి. ప్రతి దినము అనుదినము కూడా వాక్యాన్ని చదివే వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము అనుదినము పఠించుట వలన దేవుడు వ్యక్తిగతంగా మన యొక్క శరీరములోనికి, మన యొక్క మూలుగుల్లోనికి, మన యొక్క ఆత్మలోనికి, అంతరంతరములోనికి, సమస్తానికి దేవుడు శక్తి ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనకి ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనకి ఆలోచన ఇచ్చేదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని పడనివ్వదండి. దేవుని యొక్క వాక్యం మనల్ని క్రమపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని తిన్నని మార్గములో నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకి సమస్తమైన ఆలోచనను మనకి కలగచేసి వ్యర్థమైన ఆలోచనలు తీసివేస్తుంది, పాపాన్ని తీసివేస్తుంది. మరి కరుకైన మార్గాల్లో మరి అపవాది వేసే బాణాలను ఎదిరించేదిగా దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ యొక్క వాక్యాన్ని తెస్సలోనిక సంఘము చేత పట్టుకున్నది. ఆమేన్. అయితే మొట్టమొదటిగా మరి 3 వారాలు వారు పరిచర్య చేసే నాయకులైన వారు, సేవకులైన వారు, పాస్టర్లు వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క సంఘము ఎలా నిలబడింది అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా వారి సంఘము విశ్వాసము మీద నిలబడింది. ఆమేన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నీకు విశ్వాసము లేకపోతే దేవునికి నువ్వు ఇష్టుడుగా ఉండలేవు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ఆఖరి అంగిని చివరి కొనను ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ పట్టుకున్నప్పుడు ఆమెతో యేసు ప్రభువారు అంటున్న మాట ఏంటో తెలుసా? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నా అంగీ కాదు, స్వస్థపరిచింది నా చెయ్య కాదు, స్వస్థపరిచింది ఇక్కడ నుంచున్నా లేక నా పాదాలు పట్టుకున్నంత మాత్రాన కాదు, కానీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన విశ్వాసము దేవుని సింహాసనము మీదకి వెళ్ళి ఆయన హృదయాన్ని తాకుతుంది. ఎప్పుడైతే ఆయన మహిమను, ఆయన హృదయాన్ని మన విశ్వాసము తాకుతుందో దేవుని యొక్క మహిమ మన జీవితంలోనికి దిగి వస్తుంది. ఆమేన్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఏంటంటే నువ్వు పొద్దున్నే లెగుస్తావు అన్నది విశ్వాసం కాదు. రాత్రి పడుకుంటున్నావు, తెల్లారి లేచి 6 గంటలకు, ఈరోజు కూడా ప్రణాళిక, రాత్రి మధుతో చెప్పాను, అరే తల్లి మనం పొద్దున్నే 6 కారు ఎక్కేసేయాలి అని చెప్పాను. కానీ నేను లెగటమే 6:05కి లెగిసాను. మెలకు అదే మన ఫోన్లో అలారం పెట్టుకుంటే నాకు 6:05కి మెలకు వచ్చింది. గబగబా పాపను లేపి గబగబా స్నానం చేసి ఇంకా వెంటనే రావటం జరిగింది. సో పొద్దున్నే ఎన్నింటికి లెగుస్తామో, లేకపోతే ఇట్లా ఉంది అట్లా ఉంది, రేపు పొద్దున్న మనం కాకరపర్రాలు వెళ్ళాలి, ఇలాంటి ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం. అది కాదండి. విశ్వాసం అంటే సముద్రం మధ్యన నువ్వు నడిచినా కానీ దేవుడు నీతో ఉన్నాడు. సింహాలపు బోనలో నువ్వు ఉండినప్పటికీ రాత్రంతా సింహములు మరియు నువ్వు మాత్రమే ఆ పరిస్థితిలో ఉండినప్పటికీ కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడన్న విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా.
సజీవుడైన జీవము కలిగిన దేవుని సేవకుడా రాజు అంటున్నాడు. రాజు అంటుంటే దానియేలు అని అంటుంటే చిరంజీవి రాజా నేను బ్రతికే ఉన్నాను. ఆమేన్. దేవునికి మహిమార్థమై గొప్ప సాక్ష్యము దానియేలు ఇచ్చినట్లుగా మనము కూడా జీవము కలిగిన దేవుని యొక్క సేవకులంగా మన విశ్వాసము ఏమి చేయాలంటే దేవుని హృదయాన్ని మహిమను తాకాలి. ఆ మహిమను మనము పట్టుకోగలగాలి. అయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. ఆమేన్. ఎంత విశ్వాసం అంట? దేవా నాలో విశ్వాసాన్ని రేకెత్తించయ్యా, నాలో విశ్వాసాన్ని బలపరచయ్యా. ఆవగింజ చిన్నదే కానీ అది మహా పెద్ద వృక్షం అవుతుంది. దాని గుణం ఏంటంటే మహా పెద్ద వృక్షం అయ్యి దాని మీద మరి పక్షులు అన్నీ కూడా వాలే లేకపోతే నీడను కాచుకునే అంత పెద్ద వృక్షం అది. ఆమేన్. మన విశ్వాసము మనతో మాత్రమే కాదట, ఆ విశ్వాసములు అనేక మంది బలపరచబడాలి. అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసము పౌలు వరకే లేదండి, అనేక మందికి ఆ విశ్వాసము పంచబడింది. ఆమేన్. అందుకని అపోస్తలుడైన పౌలు ఇంత చక్కగా మరి 3 వారాలు వాక్యాన్ని చెప్పి వెళ్ళిపోయినా కానీ సంఘం అంత బలంగా నిలబడింది అని అంటే కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు వాళ్ళ హృదయాల్లో నాటింది ఏంటంటే క్రీస్తు ఎడల విశ్వాసము. వెళ్ళిపోయిన పౌలు మీద విశ్వాసము కాదు, వారితో నివసిస్తున్న క్రీస్తు పట్ల విశ్వాసము. కష్టం వచ్చిందా? ఒకవేళ పాస్టర్ గారు ఫోన్ ఎత్తలేదా? ఏం పర్వాలా, నీ దగ్గర యేసయ్య ఉన్నాడు. ఆమేన్. నీకు బాధ వచ్చింది, కన్నీరు వచ్చింది, నీతో పంచుకోవడానికి ఎవ్వరు లేరు. లేయక్క వేరే ఊరు వెళ్ళింది. ఏం చేయాలి? యేసయ్యా. ఎస్, ఏం చేయాలి? యేసయ్య ఉన్నాడు నాతో. దానియేలుతో లేడా? షడ్రక్ మిషక్ అబేద్నెగోలతో లేడా? నీతో ఉన్నాడు. ఎవరికి వారే వ్యక్తిగతం, ఎవరి మీద ఎవరు ఆధారపడొద్దు. ఎవరి మీద ఒక్కటే సూత్రం, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఎవరి మీదైనా నువ్వు ఆధారపడితే మనుషులే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తల్లి అయిన మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను. తల్లి తండ్రులైన మరుస్తారు. ఈరోజు నా తల్లి నన్ను ఎంతో ప్రేమించారు. ఆఖరి వరకు కూడా ఆవిడ నన్ను ప్రేమించారు. ఆవిడ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ చేసిన త్యాగం నాకు తెలుస్తుంది. ఇంత పెద్ద అయిన తర్వాత కూడా వారైనా మర్చిపోతారు కానీ యేసయ్య ఎల్లవేళలా ఎప్పుడు ఉండేవారు ఎవరు అనంటే యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు పెట్టుకోవాల్సింది ఎవరిని? యేసయ్యని. యేసయ్య మీద ఆధారపడటం నేర్చుకుంటే ఆయన నిన్ను మోసం చెయ్యరు, ఆయన నిన్ను విడవరు. నిన్ను విడవను ఎడబాను, నిన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక కాచితివా. మనల్ని విడువడు, ఎడబాయడు. ఆమేన్. చూద్దాం. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. 1 తెస్సలోనీయులకు 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 1-2. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికేల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందున నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పత్రికను రాసిన. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ విశ్వాసుల కోసం విన్నారట. ఏం విన్నారు? మీరు 3 వారాలు అక్కడ పరిచర్య చేసి సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికక్కడ చెదిరిపోయారు అని వింటలా. ఎక్కడికక్కడ ఎవరి దారినాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు వెతుక్కున్నారు, లేకపోతే వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు వారు పడిపోయారు.
అగ్ని లాంటి సమస్యలు వచ్చినప్పుడు వారు దిగజారిపోయారు. వారిలో ప్రేమ లేదు, వారిలో విశ్వాసము లేదు అని వినట్లేదు. ఒకవేళ అలా వింటే ఎంతో దుఃఖము. అపోస్తలుడైన పౌలుకి, అరే మనం కట్టిన సంఘము క్రీస్తులో ఎంతో వారిని బలపరిచనే, కానీ ఈ సంఘం ఏంటి ఎలా అయిపోయింది అని వినట్లేదట. ఎంతో దూరములో ఉన్న మరి పౌలుకి వింటున్న విషయాలను బట్టి ఒక పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికలో ఏం చెప్తున్నారంటే, విశ్వాసముతో కూడిన మీ పనిని, విశ్వాసము దేనికి జత అవ్వాలి? పనికి జత అవ్వాలి. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రభువా కాకరపూరు సంఘాన్ని బాగా నడిపించు ప్రభువా, ఎక్కడ బలహీన పడకూడదు ప్రభువా అని నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను అనుకో, దేవుడు అంటే ముందలు నువ్వు వెళ్ళు అక్కడికి. అవునే కదా? పని లేకపోతే ఈ విశ్వాసానికి ఏమన్నా ఉందా? లేదు ప్రభువా నేను వెళ్ళను, కానీ ప్రభువా నువ్వే కాపాడు, వారి విశ్వాసాన్ని బలపరచు అంటే కుదురుతుందా? లేదు. నువ్వు అడుగేయాలి, ముందలకి ఏం చేయాలి? అడిగేయాలి. పని, క్రియ. చూడండి, మేలు చేయుట నీ వల్ల అయితే, నువ్వు మేలు చేయ తగి ఉండి కూడా నీ చెయ్యిని వెనక్కి పెట్టుకుంటే శ్రమ అంటున్నాడు, పాపం అంటాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ విశ్వాసము కనపరిచేదిగా ఉండాలి, పని చేసేదిగా ఉండాలి. పక్కవారిని సువార్త చెప్పి క్రీస్తు వైపు నడిపించటానికి నీకు బలమైన ప్రేరేపణ కలిగినప్పుడు నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేచి బైబిల్ పట్టుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత ఎంతో ఉన్నది. నువ్వు వెళితేనే గో అంటాడు దేవుడు. యేసుప్రభు వారు అంటారు శిష్యులతో, ఆయన ఆరోహణమయ్యే ముందల శిష్యులకు ఇచ్చిన ఒక్క ఆదేశం ఏమిటి అని అంటే, వెళ్ళండి. ముందలేమన్నారు? నిలిచి ఉండండి. ఎక్కడ నిలిచి ఉండాలి? ప్రార్థనలో నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవంలో నిలిచి ఉండాలి, దేవునిలో అంటకట్టబడటంలో నిలిచి ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? ఆరోహణం అయ్యేటప్పుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి సమస్త సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది యాక్షన్ అన్నమాట, పని. కాబట్టి నువ్వు నిలిచి ఉండే సమయంలో నిలిచి ఉండాలి, వెళ్ళే సమయంలో నువ్వు వెళ్ళాలి. అప్పుడే దేవుని యొక్క కార్యము జరుగుతుంది. అయితే ఎంత ముచ్చటగా ఉందండి ఈ మాట. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రేమకేముంటది? ఎస్. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న, కానీ నీకోసం నేను ఏమీ పని చేయను నాన్న. విజ్జు, జాన్ వెస్లీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈరోజు నేను వంట వండి పెట్టను అని అమ్మ అందనుకో, ఏమి ప్రేమమ్మా నీకు? ముందలే అంటారు. పిల్లలే ప్రశ్నిస్తున్నారమ్మా తల్లిదండ్రుల్ని. ఎంతో దుఃఖం అది. పిల్లలు అదేంటది కుటుంబంలో అమ్మ నాన్న భర్త లేకపోతే అన్న తమ్ముడు చెల్లి ఎవరు మాట్లాడినా పర్లేదు, కానీ పిల్లలు ఎదిరించేటప్పుడు ఉంటుంది గాయము. మామూలు గాయం కాదు అది, అసలు మామూలు గాయం కాదు. పిల్లలు ఎందుకంటే వాళ్ళని ఎంతో ప్రేమతో కని ప్రేమతో పెంచుతాం కదా. అలాంటి పిల్లలని పక్కింటి వాళ్ళు ఎదిరించినట్టుగా, లేదా ఆఖరికి తల్లిదండ్రులు కూడా నీకేం తెలుసులేమ్మా అన్నట్టుగా పిల్లల్ని అనలేం. బలహీనం. పిల్లలు ఎలా ఉంటారంటే మనం బలహీనంగా ఉంటాం. పిల్లల విషయంలో బలహీనత కలిగి ఉంటాం. పిల్లలు ఒకవేళ అదేమన్నా అడిగారు అనుకో, వెంటనే ఆ రోజుకి చేయకపోయినా మనసులో ఏముంటుంది? గుర్తుంటుంది. ఏదో టైంలో పిల్లోడు ఇది అడిగాడు, పెళ్ళి ఇది అడిగింది కదా, అడగకుండానే వారి నోటి దగ్గరికి ఆకలి వేస్తుంది అనకుండానే నోట్లోకి ఏం వెళ్ళిపోతున్నాయి? మధురమైన వెళ్ళిపోతాయి అంతే. ఇక వాళ్ళకి ఆకలి బాధే తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనమైన ఆకలిగా ఉంటాం, కానీ పిల్లల్ని ఆకలిలో ఉంచాం. ప్రేమ అనేది ప్రయాసతో కూడిందండి. ప్రేమించే విషయంలో మనం ప్రయాసపడాలి, వెళ్ళాలి, నడవాలి, చెయ్యాలి. నిన్ను ప్రేమిస్తున్నానని ఉత్తమ మాటలు మాట్లాడడం కాదు, దాని క్రియారూపం ఉంటుంది. క్రియ మాత్రమే, పని మాత్రమే కాదట, ప్రయాస ఉంటుందట. ప్రయాస అంటే ఏంటో తెలుసా? చెమటోడ్చేది ప్రయాస అంటే.
కష్టపడేది ప్రయాస అంటే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసింది ఊరికనే కాదు, ఆయన ప్రేమను ప్రయాస చూపించాడు మనకి. మన కోసం ప్రయాసపడ్డాడు. ఆయన సిలువ పైన ఎక్కాడు, ఆయన సిలువ పైన కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, గుద్దించుకున్నాడు. ఆయన ముఖం మీద మరి పిడిగుద్దులతో గుద్దారు ఆయన్ని. ఎందుకయ్యా ఈ ప్రయాస, ఎందుకయ్యా ఈ రక్తము అనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, చాలా ప్రేమించాడు. అందుకే మన కొరకు ప్రయాసపడ్డాడు, మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే మనమేం చేస్తున్నాం? ఆ యేసయ్య ప్రేమను పక్కన పెడతాం. ఎవరెవరో ప్రేమిస్తే బాగుండని కోరుకుంటూ ఉంటాం. అవునా కదా? ఎవరెవరో ప్రేమించాలి, వాళ్ళు ప్రేమించాలి, వీళ్ళు ప్రేమించాలి. వాళ్ళ తర్వాత ఏమన్నా అనినప్పుడు మనకి బాధ, అయినా కానీ మనం ప్రేమించాలి. అవునా కదా? ఒక మాట చెప్పనా, యేసయ్య నిన్ను అమితముగా ప్రేమించాడు. యేసయ్య ఏమన్నా అంటే బాధపడు, అంతేగాని మనుషులు ఏమన్నా అంటే బాధపడొద్దు. ఎందుకంటే మనుషులు శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించుచున్నాడంట. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రేమ నిలిచి ఉంటదంట. ఆమేన్. హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా. హల్లెలూయా. మొట్టమొదటిగా సంఘం ఎలా ఉన్నదండి? విశ్వాసముతో ఉన్నది, ప్రేమతో కూడిన ప్రయాస కలిగి ఉన్నది. ఒకరి పట్ల ఒకరు ఎట్లా ఉన్నారట? ప్రేమ కలిగి ఉన్నారట. క్రీస్తు పట్ల ఎలా ఉన్నారంట? వారు విశ్వాసము కలిగి ఉన్నారు. వారి విశ్వాసము సడిలిపోలేదండి, వారి విశ్వాసము కుంటిపడలేదు, వారి విశ్వాసము రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నది. రోజు రోజుకి వారు వాక్యం ధ్యానం చేస్తున్నారు, రోజు రోజుకి క్రీస్తులో వారు అంట కట్టబడుతున్నారు. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉన్నది? ఈరోజు మన విశ్వాసం ఎలా ఉన్నది? అమ్మ 6 నెలలు రాకపోతే విశ్వాసం ఏమైపోయింది? దేవుని కృప, మహాకృప, మీరు విశ్వాసంలో నిలిచి ఉన్నారు. ఆమేన్. మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, విశ్వాసములో మనం సడిలు వారుగా ఉండకూడదు, బలహీనులుగా ఉండకూడదు, క్రీస్తులో అంటకట్టబడే వారిగా మనము ఉండాలి. రెండవదిగా ఈ సంఘములో ఉన్న రెండో విశిష్టత ఏంటి? రెండో గుణం ఏమిటి? శ్రమలలో ధైర్యం కలిగి ఉన్నది. 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1:6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా మనకేం కలుగుతుందట? ఆనందం కలుగుతుందట. పరిశుద్ధాత్మలో ఆనందం,
దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఆత్మను నాకు దూరముగా వెళ్ళనీకు, నీ ఆత్మ నుంచి నన్ను దూరముగా వెళ్ళనీకు ప్రభువా. నన్ను పరిశోధించి తెలుసుకున్నవాడవు నీవు, నన్ను చూచుచున్న దేవుడవు నీవు, నువ్వు నన్ను పరిశీలన చేస్తున్నవాడు, నా అంతరంగమును ఎరిగిన దేవుడవు నీవు, నా హృదయాలోచనలను ఎరిగిన దేవుడవు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనకేం కలుగుతుందట? ఆనందము కలుగుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ సంఘము విశ్వాసములో బలపడటం మాత్రమే కాదంట, భయంకరమైన గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించిన వారిగా, వారు ఉపద్రవములో శ్రమలలో కూడా వారు ధైర్యంగా నిలిచి ఉన్నారు. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మను శక్తి పొందుకున్న వారు గొప్ప ఉపద్రవము అంటే చాలా శ్రమలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి, సంఘానికి క్షేమము లేదు. అక్కడ సంఘము నిలిచి ఉండటానికి అక్కడ చాలా ఉపద్రవం వచ్చింది. అయితే ఆ శ్రమలో కూడా వారు ఏం చేశారట? విశ్వాసములో నిలిచి ఉన్నారు. శ్రమలో వారు ధైర్యము కలిగి ఉన్నారు. శ్రమల ఆటిపోటికి వారు దడవలేదు. అమ్మో, మేము సేవిస్తున్న ఈ దేవుని ద్వారా మాకు చాలా శ్రమలు వస్తున్నాయి అని చెప్పి వారి విశ్వాసాన్ని వదలలేదు. ఈరోజు ఎంతమంది విశ్వాసాన్ని వదిలేస్తున్నారు? శ్రమలు వస్తే వెనక్కి తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారు, యేసు ప్రభు ఎప్పుడైతే నా శరీరమును తినండి, నా రక్తమును త్రాగండి అని ఎప్పుడైతే చెప్పారో చాలామంది ఆ మాట విని వెనక్కి వెళ్ళిపోయిన వారు, యేసుని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయితే యేసు ప్రభు వారి శిష్యులతో అంటున్నారు, మీరును వదిలి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అంటే పేతురు అంటున్నాడు, మేము విడిచి వెళ్ళము, నువ్వు జీవము కలిగిన దేవుడివి, దేవుని కుమారుడివి. ఇలాంటి మాటలు మాకు ఎక్కడ దొరుకుతాయి? దేవుని ప్రియమైన బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు పారిపోకూడదండి. శ్రమలు వచ్చినప్పుడు బలహీనపడకూడదు. శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభుని వదలకూడదు. శ్రమల్లో పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇంకా మనం కోరుకోవాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ సహాయం. అపోస్తలుడైన పౌలుకి శీలకు శ్రమ వచ్చింది, వారు బంధించబడ్డారు. దేవుని యొక్క కార్యములు చేస్తున్నందుకే, సువార్త నిమిత్తమే వారు పట్టబడి శ్రమను పొంది వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వారు పరిశుద్ధాత్మలో వారు ఏం చేస్తున్నారు? ఆనందిస్తూ పాటలు పాడుతున్నారు. పౌలు శీలలు బంధించబడి చెరసాల్లో వారు పాటలు పాడుతున్నారు. నువ్వు చెరసాల్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలట? పాటలు పాడాలి. పరిశుద్ధాత్మ దేవుని నామములో మనము ప్రభుని ఘనపరచాలి. ఆమెన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, శ్రమలో ప్రభుని వదలొద్దండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరి, దేవా ఈ యొక్క శ్రమకు నేను తాళలేకపోతున్నాను, ఈ అగ్నికి నేను తాళలేకపోతున్నాను, ఈ ఉపద్రవానికి నేను తాళలేకపోతున్నాను, ఈ అగ్ని లాంటి సమస్యలకు నేను తాళలేకపోతున్నానని కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మనల్ని భుజము తడుతాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆ శ్రమను అగ్నిగుండము నుంచి ఎలాగైతే మరి దాటుకుంటూ వెళ్ళిపోతారో అట్టి రీతిగా మన చెయ్యి పట్టుకొని అగ్నిగుండము నుంచి దాటి బయటకు తీసుకొస్తాడు, గొప్ప సాక్షులుగా నిలబెడతాడు. రెండవది ఏంటండి? శ్రమల్లో ధైర్యం. మొట్టమొదటిది విశ్వాసముతో ఉన్నారు, రెండవది శ్రమల్లో ధైర్యము కలిగి ఉన్నారు, మూడవది క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈ తెస్సలోనిక సంఘము మూడవది క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. 16-17 చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. అయితే ఈ సంఘములో ఒక డౌట్ అరైజ్ అయింది. ఏంటి అని అంటే, ఒక సందేహం వచ్చింది తెస్సలోనిక సంఘానికి. మనకంటే ముందలు చనిపోయిన విశ్వాసులైన మా నాన్న, మా అమ్మ, మా పితరులు మరి వాళ్ళు ఎత్తబడతారా? యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మరి లేవనెత్తబడతారా? అయ్యో, చనిపోయిన మా పితరులు, మా ముందర చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి గతి ఏంటి?
వారు అంత్య దినమందు లేపబడతారా లేదా అని భయము వారిని ఆవరించింది. మేమైతే ఇప్పుడు విశ్వసిస్తున్నాం, కానీ ముందల విశ్వసించి చనిపోయిన వారికి మరి ఉన్నదా లేదా, పరలోక రాజ్యం ఉన్నదా లేదా, దేవునితో వారు ఉంటారా లేదా అనే భయము ఆవరించింది. అది అపోసైన పౌలుకి తెలిసినప్పుడు అప్పుడు అంటున్నారు, మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు అనే డౌట్ని క్లియర్ చేస్తున్నాడు అపోసైన పౌలు గారు. అంటున్నారు చూడండి 15 వచనం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. గుర్తుపెట్టుకోండి, ముందుగా ఇప్పుడు సజీవులంగా ఉన్న మనము మనకంటే ముందరగా క్రీస్తునందు నిద్రించిన వారి కంటే ముందలే చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఆయన దిగి వస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు, మనకంటే ముందల వాళ్ళు లెగుస్తారు. ఎంత చక్కగా విఫలంగా అట్టిపండు తొక్కవలసినట్టుగా వాళ్ళ డౌట్ని తీసివేసేసాడు అంతే అపోజిన పౌలు. అమ్మయ్య, వెంటనే వీళ్ళకి ఒక రకమైన నిరీక్షణ. అమ్మయ్య, మా పితరులు మాకంటే ముందలు చనిపోయిన వారు, మా అమ్మ నాన్న మా అక్కలు మా అన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్రీస్తుని చూస్తారు. మొదట మృతులలో నుంచి వీళ్ళు చనిపోయారు, వీళ్ళు పాతాళంకి వెళ్ళిపోతారేమో అనే డౌట్ లేకుండా చక్కగా సజీవులుగా తిరిగి లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో ఉందుము. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఫస్ట్ మృతుల్లో నుంచి లేచిన వారు లెగుస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము కూడా మహా ఆర్భాటముతో మేఘముల మీదకి వస్తున్న ఆ యేసుని మనము కలుసుకుంటాం. ఎప్పుడు ఇక ప్రభుతో సమాధానంగా ఉంటాం. కాబట్టి శ్రమలో మేము తాళాము, శ్రమల్లో మేము ఉన్నామని అధైర్యపడొద్దు. మీ శ్రమ మీ ఓర్పు మంచిదే, ప్రభు రాకడ వస్తుంది, నిరీక్షణ కలిగి ఉండండి, ఖచ్చితంగా మనం ఎత్తబడతాం అన్న వెంటనే సంఘము నిరీక్షణ కలిగి ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ శ్రమలకి ఒకరోజు చెక్, ఒకరోజు ఫుల్ స్టాప్ ఉన్నది శ్రమలకి. ఆమేన్. ఈ శ్రమలకి ఫుల్ స్టాప్ ఉన్నది. అంత మాత్రమే కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మహిమయు ఘనతయు నీకు చెందుతాయి. దేవుడు నీకు ఇవ్వబోయే బహుమతులు రెడీగా ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు తెస్సలోనిక సంఘం కోసం తెలుసుకున్నాం. అది ఏంటంటే, తెస్సలోనిక సంఘము 3 వారాలే అయింది పసిబిడ్డ అయినప్పటికీ ఆ యొక్క సంఘములో ఉన్న గొప్ప గుణాలు ఏమిటి అని అంటే, మొట్టమొదటిది విశ్వాసముతో ఉన్నది, రెండోది శ్రమలో ధైర్యము కలిగి ఉన్నది, మూడవది నిరీక్షణ కలిగి ఉన్నది. కాబట్టి ఇటువంటి నిరీక్షణ కలిగి మనము కూడా ఉందాం. అవును ప్రభా, ఈరోజు పడుతున్న శ్రమ నాకు నిరీక్షణ పుట్టిస్తుందయ్యా, ఒకరోజు నిన్ను కలుసుకుంటానన్న నిరీక్షణ నాకు ఉన్నది ప్రభా. నేను సంతోషంతో మరి శ్రమల్లో కూడా నేను ఉంటానయ్యా, నిలుస్తానయ్యా, విశ్వాసములో పడిపోకుండా తెస్సలోనిక సంఘం ఎలాగైతే ఉన్నదో అట్టి రీతిగా నేను ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం.